అసలు ఒక్క చోట కూర్చోమంటే ఎవరు కూర్చుంటున్నారా చూసారా? యాంకర్ సీట్ ని ఫస్ట్ టైం ఆక్యుపై చేసిన మేడం చూసారా? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? మొన్న వీళ్ళ అన్న వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పటికి వాళ్ళ అన్న అందరినీ దోసాడు ఇక్కడికి. అదే మన బుల్రాజు వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చేసారు. సంక్రాంతికి వస్తున్న మూవీలో మనందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈ పిల్లలందరూ ఇక్కడ వచ్చేసారు అనమాట. మరి అయితే వాళ్ళతో అందరితో ఇంటర్వ్యూ చేసేద్దామా? ఇప్పుడు ఉంటుంది నాకు సినిమా. హాయ్ హాయ్. సరే, ఫస్ట్ ఎవరి పేరు చెప్తారు? స్టార్ట్ విత్ యూ. నైనిక. నెక్స్ట్ అభిజ్ఞ శ్రీశాస్త్ర. అభిజ్ఞ శ్రీశాస్త్ర. వావ్. నీ పేరు? హైరా బృంద. వావ్, భలే ఉంది నీ పేరు. నీ పేరు? నా సీట్ నాకు ఇస్తారా మేడం అలకనంద గారు? ఇవ్వవా? నువ్వే కూర్చుంటావా? మరి నేను ఎక్కడ కూర్చోవాలా? ఇక్కడ కూర్చున్నా కదా. ఏం చేస్తాం, ఏదో సైడ్ నా కూర్చోవాల్సి వచ్చింది. ఇంకొంచెం ఇవ్వచ్చు కదా నాకు. అమ్మ బాబోయ్, అంతేగాని జరగనని మాత్రం జరగదు. సరే, నా మీద కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటా. అక్కడేనా? అక్కడే కంఫర్టబుల్ ఉందా నీకు? సరే, కానీ నీ ఇష్టం. ఓకే, సరే. ఎలా ఉంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా? బాగుందా? ఎట్లుంది? ఫన్నీగా ఉంది. ఫన్నీగా ఉందా? ఎందుకు ఫన్నీగా ఉంది? తెలీదా? ఓకే, చెప్పు నైనిక, నువ్వు చెప్పు. చాలా బాగుంది. అందరు చాలా ఫ్రెండ్లీగా, మేము అక్కడ చాలా ఎంజాయ్ చేసాం పొలాచి. అవునా? అభి నీకెలా ఉంది? అభి బాగుందా? ఎన్నిసార్లు చూసావు సినిమాని? 1 time చూసాం. నేను అభిని అడుగుతుంటే నువ్వెందుకు చెప్తున్నావు? సరే, నువ్వు చెప్పు, ఎన్నిసార్లు చూసావు? 1 time. ఎప్పుడు చూసావు? 14th. 14th? ఎవరితో చూసావు? అభి అందరు వెళ్ళారా? మీరు వెళ్ళారా? మీ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారా? మమ్మీ డాడీ వచ్చారా? సరే, కాసేపు నా పైకి రా. అమ్మా రా అంట. నాకు ఇవ్వా నా సీటు? బాబాయ్, అస్సలు సీట్ అనేది ఇవ్వట్లేదండి వీళ్ళైతే. ఐరా, నీకు చాక్లెట్స్ ఇష్టమా బిస్కెట్స్ ఇష్టమా? ఏ చాక్లెట్స్? అమ్మ బాబాయ్, పెద్దదా చిన్నదా? చిన్నదా. ఎందుకు? నువ్వు చిన్నదానివని చిన్నదా? నువ్వు చిన్నదాని కాబట్టి పెద్దది కావాలి నీకు కదా? సరే, ఇంతకు సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఏం చేసావు నువ్వు? మా అమ్మ పెరుగన్నం పెట్టింది. ఓ, మీ మమ్మీ ఐశ్వర్య రాజేష్ పెరుగన్నం పెట్టిందా నీకు? పెరుగన్నం కాకుండా ఇంకేం పెట్టలేదా? నీకు కూడా పెరుగన్నమే పెట్టిందా? నేను హోంవర్క్ చేసుకుంటున్నా. అమ్మ బాబాయ్, ఏది సినిమా దగ్గర అక్కడ షూటింగ్ లో కూడా నువ్వు హోంవర్క్ చేస్తున్నావా? హోంవర్క్ సీనా? నువ్వే సీన్ చేస్తున్నావు? మేమందరం హైదరాబాద్లో ఒకసారి హైదరాబాద్లో షూటింగ్ అప్పుడు మేము హోంవర్క్ చేస్తున్నాం. అదే ఆ హోంవర్క్ సీన్ మేము బెడ్ పైన కూర్చొని హోంవర్క్ చేస్తున్నాం. ఐశ్వర్య రాజేష్ ఇంకా వెంకటేశ్వర్ ఐరాన్ ఎత్తుకొని పెరుగన్నం తినిపిస్తున్నారు. ఐరా చెప్తుంది. ఓకే, మా మధ్యలో ఎవరు వస్తారులే, ఆ సీనే కదా? ఓకే, అక్కడ నువ్వు ఉండేది నువ్వేనా ఐరా? ట్రైలర్ లో వచ్చింది ఐరానే. అవునా? మరి నువ్వెక్కడ వచ్చావు? చెప్పు. నేను సినిమాలో వచ్చాను. ఐరా కూడా సినిమాలోనే వచ్చి. అవునవును. అవి ఐరా 2 దాంట్లో వచ్చి. ఐరా 2 దాంట్లో వచ్చిందా? నువ్వు సినిమా మొత్తం ఉన్నారుగా మీరు నలుగురు, టోటల్ 5 members ఉన్నారు మీరు. అభి, ఏ క్లాస్ నువ్వు? నర్సరీనా? 6 members ఉన్నారు. 6 members? అదేంటి ఇక్కడ? రేవంత్ అన్న, నైనిక అక్క, అభి, శ్రేష్ఠ అక్క, నేను, ఐరా. మరి శ్రేష్ఠ ఏది? శ్రేష్ఠ రాలేదా? శ్రేష్ఠ వేరే హీరోతో యాక్టింగ్ చేస్తుంది. అవునా? నిన్ను పిలవలేదా? ఈసారి శ్రేష్ఠ కనిపిండి చెప్తా. ఓకే, మనం గట్టిగా చెప్దాం, నన్ను పిలవవా అని చెప్పేసి. ఓకేనా? ఓకే. ఐరా, నువ్వు ఏ క్లాస్? ఐరా నీ స్కూల్ కాదు, ఏ క్లాసు? ప్లే గ్రూపా? నువ్వు ఇంతకు ఏ క్లాసు? 4th క్లాసా? అల్కా, నువ్వు? అమ్మ బాబోయ్, నీకు బాగా ఉందమ్మో, నీతో జాగ్రత్తగా ఉండాలి. నా సీట్ ఆక్రమించేసావు. నైనిక అక్కని అడుగుతున్నావు కానీ నన్ను అడిగినప్పుడు చెప్తా అంటున్నావు. సరే అలక, నువ్వు ఏ క్లాసు?
PP1 అవునా, సరే నైస్. మరి ఇంకా ఏ సీన్స్ అంటే బాగా ఇష్టం అక్కడ సంక్రాంతికి వస్తున్నాంలో? అక్కడ ఐశ్వర్య అక్క వాళ్ళు అరకుకి వెళ్ళారు. అరకుకి వెళ్ళినప్పుడు ఐశ్వర్య అక్క విలన్ కి పప్పన్నయ్య అని పిలుస్తుంది. ఆ అవును. సీన్ నాకు నచ్చింది. అప్పుడు తోసేస్తుంది కదా. ఓకే, అవును. మీరు ఎందుకు అరక్కుపోలేదు? మీరు అడగలేదా? అంటే అరకు అభి ఐరా అరకుకి వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నేను వెంకటేష్ వాళ్ళ బ్రదర్ కూతుర్ని. ఓకే, అందుకని పోలేదా? నువ్వు వెళ్ళావా? అక్కడ ఏం చేసా అరకులో? స్విమ్ చేసావా? సీన్ చేసావా? అమ్మ బాబాయ్, పెద్ద సీనే. ఇంతకు నువ్వేం చేసావా అలక? అరకుకు నువ్వు వెళ్ళలేదా? స్విమ్మింగ్ పూల్ చేస్తాను ఎందుకు చెప్తాను? అంటే అక్కడ నాకు సింగింగ్ వినపలేదు, స్విమ్మింగ్ వినిపించింది, అందుకే అనమాట. సరే నువ్వు చెప్పు, ఇంతకు ఏం చేసావు నువ్వు సినిమాలో? స్కూల్లో సినిమాలో నేను హోంవర్క్ రాసాను. సినిమా షూటింగ్ మొత్తం హోంవర్క్ చేస్తూనే ఉందా? ఏ సబ్జెక్ట్ చేస్తున్నావు చెప్పు. సరేదా, అమ్మ రావా? ఇక్కడ కూర్చుంటా. అక్కడ కూర్చుంటా. అమ్మా సరిపోయింది. మొత్తానికి అయితే యాంకర్ సీట్ యాంకర్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం కూడా పిల్లలలా మారిపోతాం. హాయ్. మళ్ళీ హాయ్ ఎందుకు, మనం మాట్లాడేసుకున్నాం కదా ఇంకా. ఓకే, మరి చెప్పండి, సంక్రాంతి సినిమాలో మీరు పాటలు పాడారా, హోంవర్క్ చేసుకుంటూనే ఉన్నారా? పాటలు కూడా పాడారా? అవునా? అలక నువ్వు అలిగావు కదా, నువ్వు అంటే ఈ సీట్లోంచి అక్కడికి పంపించానని నువ్వు అలగలేదా? సరే అయితే గుడ్ గర్ల్ నువ్వు. ఓకే సరే, మరి ఫస్ట్ నైనిక పాడుతుందా, అభి పాడతారా? అమ్మో బాబాయ్, ఏసీ తీసేయండి ఫస్ట్, ఏసీ తీసేయండి. పాపం చలేస్తుందంట. ఎవరు ఏసీ వేసింది? అది లేకపోతే మా అలకనంద అడుగుతుంది. అందరు పాడతారా? ఓకే, మరి ఐరా కూడా పాడాలి. ఐరా పాడతావా నువ్వు? పాడతావు కదా, రెడీనా? అయితే రెడీ, పాడండి. గోదావరి గట్టుకున్న రామచిలకవే, గోరింకకెత్తుకున్న చందమామవే, ఊరంతా చూడు ఇసుకేనని నిద్రపోయిందే, ఆగగాలన్నీ చెప్పుకుంటే ఏం బాగుంటుందే, ఆగత్తు ఉన్న ఒకే ఆరుతుందే, ఇంకోటి ఆగున్న ఆగని ఎవరికి చెప్పుకుంటాను, గోదావరి గట్టుపైన రామచిలకవే. వా ఏమన్నా పాడారా నా పిల్లరవేలు. నా పిల్లరవేలు మాత్రం అద్భుతంగా పాడేశారు, సూపర్. వావ్. ఇంతకు మీరు వెంకటేష్ గారిని ఏమని పిలుస్తారు? వెంకీ మామ. అవి నువ్వు కూడా మామే అని పిలుస్తావా? నువ్వు అలక నీకు కూడా మామేనా? అయినా నువ్వు నాన్నని పిలవా? అమ్మా, అందరు కలిసి హోల్సేల్ గా మామ అని డిసైడ్ అయిపోయారు అనమాట. ఓకే సరే, ఇంతకు ఫస్ట్ డే షూటింగ్ ఎలా ఉంది నైనిక? ఫస్ట్ డే షూట్ బాగానే ఉంది. టెన్షన్ ఏం పడలేదా? ఆ ఫస్ట్ డే కదా అని ఓకే ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి. నువ్వు భయపడ్డావా అభి? భయపడలే అస్సలు. మరి ఏం చేసినావు ఫస్ట్ డే నువ్వు అక్కడ? పండుకున్నా. నైనిక కాపీ చెప్తాను. అమ్మా, పేపర్ లీక్ చేస్తుంది కదా, ఆన్సర్స్ లీక్ చేస్తుంది. ఏను నో. మరి నువ్వేం చేసావు చెప్పాలి. అల్కనన్నా చెప్పు, నువ్వు ఫస్ట్ డే ఏం చేసావు? నువ్వు బజ్జున్నావా? మరి ఐరా ఏం చేసింది? అందరూ బజ్జున్నారా? ఫస్ట్ డే షూటింగ్ రోజు అందరూ బజ్జున్నారా? మేము పడుకునే సీన్ చేసాం. ఆ రోజు అందరూ కింద పడుకుంటారు. అప్పుడు నైనిక స్టేజ్ తో ఫైటింగ్ చేసుకుంటారు కదా. పర్క్ మీద ఫైటింగ్ చేస్తుంటే అక్కడ ఎవరు ఆపలేదా వాళ్ళిద్దరిని? వెంకటేష్ సార్ ఆపారా? ఓకే ఓకే, వెంకటేష్ సార్ ఆపారు అన్న. ఇంకా ట్యాబ్ చూపిస్తున్నా. అవునా? బజ్జిన తప్పరు. ట్యాబ్ మీరిద్దరు చూస్తున్నారు కదా. ట్యాబ్ లో ఏం చూస్తున్నారు? ఏం కార్టూన్స్ చూస్తున్నారు చెప్పండి.
దొంగలు మీరు ఏదో కార్టూన్ చూస్తున్నారు కదా, తెలీదు. నువ్వు ఆ రోజు కూడా అలాగే నిద్రపోయావు కదా అభి. ఓకే సరే, మరి ఆ షూటింగ్ మొత్తం మీద మీకు ఎవరంటే బాగా ఇష్టం చెప్పండి. నాకు ఐశ్వర్య అక్క. ఐశ్వర్య అక్కనా? ఎందుకు అలాగా? ఎందుకంటే తను ఎక్కువ మమ్మల్ని ప్యాంపర్ చేస్తుంది. అవునా? ఎలా ప్యాంపర్ చేసేది? అంటే ఇప్పుడు ఐరకి నా పిల్లలకి ఫుడ్ తీసుకురండి అని అట్లా చెప్తుంది. ఇంకా బాగా ఆడిపించింది ఐరన్ మా అందరిని. ఐరన్ అయితే ఎప్పుడు సంకలో వేసుకొని తిరిగేది కదా, పెరుగన్నం తినిపిస్తూనే ఉండేది కదా. నువ్వేం చేసావు అభి? నీకు ఎవరంటే బాగా ఇష్టం అక్కడ? మీనాక్షి. ఎందుకు మీనాక్షి గారు? మీనాక్షి కూడా ఆడిపిస్తారు మమ్మల్ని. మరి మీ మమ్మీ ఐశ్వర్య ఆడించలేదా? ఇద్దరు ఆడుస్తారు. ఇద్దరు అక్క చెప్పింది. మళ్ళీ నీకు చెప్తున్నా, పేపర్ లీక్ చేయకూడదు. అదొక కూడా నాకు చెప్తుంది. అయితే నువ్వే దొంగవి, ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసావు. నేను చెప్పట్లేదా? ఓకే సరే, నీకెవరు ఇష్టమో చెప్పు అల్కనంద. మీనాక్షి. నీకు కూడా మీనాక్షినేనా? మమ్మీ అంటే ఇష్టం లేదా? నువ్వు ఫస్ట్ ఎట్లయితే వెంకటేష్ గారు అంటే రాజేష్ మ్యామ్ అని చెప్పాలా. నువ్వు అట్లా చెప్పకోకుండా మీనాక్షినే అని చెప్పేసినావు కదా. నేను చెప్తాలే, ఐశ్వర్య చెప్తాలే. అలకనంద అలా చెప్పింది, ఇంకో సినిమా ఉంటుంది కదా అప్పుడు అలకనందని చూసుకో అని చెప్తా. ఐరా, నీకెవరు ఇష్టం? వెంకటేష్ అంకుల్, మీనాక్షి అంటే ఇంకా ఐశ్వర్య అమ్మ. అమ్మ, అందరూ ఇష్టం నీకు? ఎవరంటే బాగా ఇష్టం వాళ్ళ ముగ్గురులో? అందరూ ఇష్టం. వావ్, చూసారా, మీకన్నా ఒక్కొక్కరు చెప్పారు. ఐరా చూడు ఎంత స్మార్ట్ గా అందరికి న్యాయం చేసేసింది. ఓకే, మీరు బొమ్మలతో ఆడుకుంటారా లేకపోతే ఎట్లా మీరే కొట్టుకుంటూ ఉంటారా? అసలు బొమ్మలు లేదా? బొమ్మతో ఆడుకుంటా. మేమందరము మీను సాంగ్ లో బొమ్మలతో ఆడుకున్నాం, బబుల్స్ తో ఆడుకున్నాం. బబుల్స్ ఆడుకున్నారు. ఆ బబుల్స్ టైంలో కూడా మీరు కొట్టుకున్నారు కదా, మీకు ఇవ్వలేదని చెప్పేసి. నీకు ఏరోప్లేన్ ఇచ్చారా? ఏం చేసావు ఏరోప్లేన్ ని? లైట్స్ వస్తున్నాయి ఏరోప్లేన్ కి. లైట్స్ అంటే ఏరోప్లేన్ కి లైట్స్ వస్తున్నాయా? బొమ్మ ఏరోప్లేన్. బొమ్మ ఏరోప్లేనా? లైట్స్ వస్తున్నాయా? ఇంకా నేను లైట్స్ వస్తున్నాయి అనుకున్నా. లైట్సా? ఓకే, ఎవరిచ్చారు అది? అంకుల్. ఏ అంకుల్? రాజేష్ మామ. చెప్పు, మళ్ళీ చెప్తుందని చెప్పు. అలక యో దొంగను అట్లా చెప్పొద్దు. సరే, నీకేమి ఇష్టం అలకనంద? నాకు బబుల్స్ ఇష్టం. బబుల్స్ వచ్చేది ఇష్టమా? ఎంతసేపు ఆడుకున్నా ఆ రోజు? తెలీదు. ఆడుకుంటూనే ఉన్నావు, మొత్తం ఆడుకుంటూనే. అక్క చెప్పింది. అమ్మ బాబాయ్, అందరికి పెద్దక్క అందరికి లీక్ చేసేస్తుంది కదా. ఏను నో చెప్పకు. సరే, మరి రేవంత్ అన్నతో ఎలా ఉంది చెప్పు. రేవంత్ అన్నతో ఫన్నీ ఉంది. ఏం చేశాడు బుల్రాజ్ అక్కడ అంత ఫన్నీగా? అక్కడ ఫన్నీ డాన్స్ చేస్తాడు. డాన్సా? ఏ డాన్స్? ఇంకా నైనిక అక్క ఇంకా చేస్తాక స్కూల్ డ్రెస్ వేసుకున్నా. స్కూల్ డ్రెస్ వాళ్ళు ఇద్దరు వేసుకున్నా? నేను ఫ్రాక్ వేసుకున్నా. నువ్వు ఫ్రాక్ వేసుకున్నావా? నేను కూడా ఫ్రాక్ వేసుకున్నా. ఐడా కూడా ఫ్రాక్ వేసుకుంది. అందరు ఫ్రాక్స్ వేసుకున్నారా? ఫ్రాక్స్ వేసుకొని డాన్స్ వేసారా? లేదు. మరి వాళ్ళని అని అంటున్నారా? ఏది ఎవరెవరు వేస్తూ ఉంటే? బుల్రాజ్ వేస్తుంటే? మీనాక్షి ఇంకా ఐశ్వర్య వెంకటేష్ ని లాగుతూ ఉంటారు. ఒక సీన్ ఉంది కదా, బుల్రాజు అలా వచ్చేసి అందరిని తిడుతూ ఉంటాడు. అప్పుడు అందరు కలిసి ఏం చేశారు? నువ్వు కూడా మూసుకున్నావా ఐరా? ఎట్లా మూసుకున్నారు? రెడీ, 1 2 3. ఓ, తర్వాత ఏం చేశాడు? తర్వాత తిడుతూనే ఉన్నాడు కదా. అలా తిట్టచ్చా చెప్పు? ఓటీటీ వెబ్ సిరీస్ చూసి తిడుతున్నా. అలా మరి చిన్నపిల్లలు చూడొచ్చా చెప్పు? చూడకూడదు కదా. దట్స్ గుడ్. కానీ ఫన్నీ ఉంది. ఫన్నీ ఉంది కదా. ఓకే. ఐరా చెప్పట్లేదా? ఎవరు చెప్పట్లేదు? ఐరా చెప్పట్లేదా? ఐరా ఆడుకుంటుంది. అలా బతుకమ్మ ఆడుకుంటాను. బతుకమ్మ ఆడుకుంటున్నావు కదా ఐరా కదా. సరే, మీకు ఏ గేమ్స్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు హైడ్ అండ్ సీక్ అవుట్డోర్ గేమ్.
అక్కడ ఆడుకున్నారా అక్కడ హైడ్ అండ్ సీక్? ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆడుకున్నా. ఇంకా నాకు పొలాచిలో రూమ్స్ ఇచ్చినప్పుడు నేను 1 డే 2nd డే మొత్తం రాసుకున్నా. ఏం రాసుకున్నావు? అంటే డే 1 ఎట్లా జరిగింది, డే 2 ఎట్లా జరిగింది నేను ఆ బుక్లో రాసుకున్నా. బుక్లో రాసుకున్నావా? అన్నీ నోట్ చేసుకున్నావా? వావ్. మరి నువ్వేం చేసావు పొలాచిలో? ఎన్ని డేస్ ఉన్నారు పొలాచిలో? 50 days అని నైనిక అక్క చెప్పు. ఆహా దేవుడా, అస్సలు అలకనంద పెద్ద అయిన తర్వాత ఏమవుతుందేమో కానీ ఇన్విజిలేటర్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇది మాత్రం అర్థమవుతుంది. పెద్ద సరే 15 డేస్ ఉన్నారా మీరు? ఆ 15 డేస్ ఎలా ఉన్నింది? ఫుల్ హాలిడేసే కదా, ఫుల్ జాలీ డేస్. కానీ నాకు 4 days హాలిడేస్ మిడిల్లో. ఆహా, అట్లా కలిసిపోయింది కదా నీకు. నువ్వు స్కూల్ బంక్ కొట్టిపోయావు కదా పొలాచికి. అభి ఏం చేసావు అక్కడ పొలాచిలో? పొలాచిలో ఫనీగా ఆడుకుంటా. ఫన్నీగా ఆడుకున్నావా? ఏం ఆటలు ఆడుకున్నారు చెప్పు? హైడ్ అండ్ సీక్. నువ్వు కూడా హైడ్ అండ్ సీకేనా? మేమందరం హైడ్ అండ్ సీక్ ఆడుకున్నాం. మేమందరం రన్నింగ్ రేస్ ఆడుకున్నాం. రన్నింగ్ రేస్? అయిరా, అది నీ చేతిలో తీసేసుకున్నావు? అమ్మో, అట్లా తీయచ్చా? ఏం తీసుకుంది? అమ్మో, మైక్ తీసేసుకుంది. అమ్మా, మైక్ తీసేసుకుంది. నా మైక్ తీసుకుందా? నీ మైక్, నీ మైక్ అలాగే ఉంది. అలా తీయచ్చా? ఐరా మైక్. ఆ కుక్క పిల్లని నేను తీసుకొని వెళ్ళిపోతా. ఐరా దగ్గర ఉన్న కుక్క పిల్ల నాకు ఇచ్చేస్తావు కదా? షర్ట్ మీద ఉంది కదా, ఇచ్చేస్తావా? మరైతే మైక్ పెట్టుకోవాలి. నేను పెడతా. అవును, అక్కడ పొలాచిలోకి వెళ్ళిన తర్వాత అందరు ఫుడ్ బాగా తిన్నారా? ఏం ఫుడ్ తిన్నారు? ఫస్ట్ తిన్నాం ఫుడ్. ఏం ఫుడ్ తిన్నావు? ఫస్ట్ మ్యాథ్స్ లో ఇంకా స్వీట్ తిన్నా. షూట్ లోనా? పరుకుల సీన్ లో మా అత్త మ్యాష్ మేలో వచ్చింది. మాస్క్ మిలన్ ఇచ్చిందా? మాస్ మిలన్ కాదు, మరి మాస్ మిలన్. అమ్మో బాబోయ్, అవి కూడా తింటావు నువ్వు? వావ్. మరి నువ్వేం తిన్నావు ఐరా? అయినా కూడా అన్ని సేమ్. అయినా కూడా మ్యాథ్స్ మేలో ఇంకా స్వీట్. అవును, ఎవరు తింటున్నా అందరి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం తింటున్నావు అని అడుగుతా ఉంటా కదా. అవును. ఏమి ఇచ్చారు వాళ్ళు? ఎవరెవరు ఏమేమి ఇచ్చారు చెప్పు? వాళ్ళు చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? అమ్మ. అమ్మ అంటే రాజేష్, ఐశ్వర్య రాజేష్. సరిపోయేది, పక్కన కూర్చొని అమ్మ ఇచ్చేసింది అంటుంది. పిల్లలతో పల్లె అంటది అసలు. ఓకే, నువ్వేం తిన్నావు? నేను షూట్ లో చికెన్ బిర్యానీ. రోజు సండే చికెన్ బిర్యానీ కంపల్సరీ. పీసెస్ బాగా తింటావు కదా నువ్వు? పీసెస్ కాదు, రైస్. ఓన్లీ రైసేనా? ఓన్లీ రైస్ కా, అప్పుడప్పుడు చికెన్. మరి నువ్వు అవి నీకేది బాగా అంటే ఇష్టం? కర్డ్ రైస్ లో కర్డ్ అంటే ఇష్టమా నీకు? రైస్ వద్దు కదా మనకు, కర్డ్ అంటేనే ఇష్టం కదా. కర్డ్ రైస్ లో నేను ఆవకాయ వేసుకుని బనానా వేసుకుని తింటా, నాకు ఇష్టం అలా. ఆవకాయ వేసుకొని ఆవకాయలో బనానా వేసుకొని తింటావా? వావ్, భలే కాంబినేషన్ తెలుసా అసలు, భలే ఉంటది. అది ఎలా తింటావు? ఇంట్లో తింటా, ప్లేట్ లో వేసుకుని. ఎవరు తినిపిస్తారా? అమ్మాయి కదా. ఆవకాయ అన్నంలో అరటిపండు వేసి మంచిగా, అద్భుతమైన కాంబినేషన్. ఓకే, నేను ఇప్పుడు డైలాగ్స్ అడుగుతా. డైలాగ్ మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పాలి, ఓకేనా? ఐరా నువ్వు కూడా చెప్పాలి, చెప్తావు కదా? ఓకే, ఫస్ట్ నైనిక. నాకు సీన్ లో ఐశ్వర్య అక్క విలన్ కి తోస్తుంది. ఆ సీన్ నాకు నచ్చింది. ఏంటంటే, పప్పన్నయ్య ఒక ముద్ద తినండి అయ్యా అని చెప్తే అని విలన్ అంట. అప్పుడు తినండి, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ రైస్ అని చెప్తుంది తెలుగులో. అప్పుడు నేనే కాతి అమ్మ తినండి అని ఐశ్వర్య అక్క. నేనే కాతి అమ్మ తినండి, తింటే చస్తారా ఏంటి అని దెబ్బేస్తుంది. అనుబడిపోతారు కదా, ఫసక్ అయిపోతుంది. అభి అక్క మరి చెప్పేసింది డైలాగ్, అద్దరిపోయేటట్టు చెప్పింది తెలుసా. అలా విలన్ని దోసేసినట్టు అలా చెప్పేసింది. మరి నువ్వేం చెప్తావు అభి? ఏదైనా డైలాగ్ చెప్తావా? వచ్చా రాదా నీకు? రేవంత్ అన్న ఏం చెప్పాడు? అమ్మ నా తాతమ్మ. ఏంటది? అమ్మ నా తాతమ్మ అంట.
ఏంటది? ఏం డైలాగ్ అది? అన్నయ్య చెప్పిన డైలాగ్. ఏది ఆ డైలాగ్ ఏంటో చెప్పు. అమ్మ తాతమ్మ. అమ్మ బాబోయ్, నాకు ఆ సీన్ నచ్చింది. నీకు ఆ సీన్ నచ్చిందా? వావ్. మరి అల్కా చెప్పు, నీకే డైలాగ్ అంటే బాగా ఇష్టమో చెప్పు. నాయనక అక్క చెప్పింది. ఇది పప్పన్నయ్య అదేనా? అది కాదు, నాయనక అక్క అలకు కరిగింది. ఏమడిగింది? చెప్పాను. ఓ, అలకుకు లీక్ చేస్తుందా? నీకు చెప్పేటప్పుడు మాత్రం నువ్వు చెప్పవు, అలకుకు చెప్పేటప్పుడు మాత్రం చెప్తావు కదా. చెప్తా. సరే చెప్పు అలకు. డామినేషను. సరే కానీ అమ్మ అయిపోయిందా? సరే ఫుల్గా తాగేసావు కదా, మరి ఇప్పుడు చెప్పు, ఓ డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్ చెప్పాలి. ఓ పిల్ల రొయ్యలోయ్, అదే కదా, అక్కడ అర్చింది నువ్వే కదా, స్టార్టింగ్ వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ అదే కదా. వావ్, సూపర్ క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. సరే మీ క్లాస్లో ఎవరు నీకు బాగా ఇష్టం చెప్పాలి? దివిష. అంత క్లోజ్ ఫ్రెండా నీకు? ఓకే. దివిష సినిమా చూసిందన్నా, ఏమనింది? దివిష సినిమా చూసి ఏమనింది? ఏమనలేదా? నువ్వు స్కూల్ పోవట్లేదు కదా? నువ్వు పోవట్లేదు నాకు అర్థమవుతుంది, లేకపోతే దివిష ఏం చెప్పిందో అర్థమైపోయేది నీకు. నాకు వెళ్ళొచ్చావా? మరి దివిష రాలేదా? ఎవరన్నా స్కూల్ కి ఫుడ్ తినడానికి పోతారా? నేను ఇంటికి వచ్చాక ఫుడ్ తిన్నాను. మరి స్కూల్లో ఏం చేసావు? స్కూల్లో నాకు చపాతీ పెట్టారు. ఫుడ్ కాదు నాన్న, చదువుకోవా నువ్వు? స్కూల్లో పెద్ద స్కూల్లో ఈరోజు 6 లెటర్ నేర్పించారు. 6 లీటరా? 6 లీటర్తో ఏమొస్తాయి? తెలీదు. 6 లీటర్తో ఓన్లీ 6 లీటర్ ఒకటి నేర్పించారు అంతేనా? PP1లో అంతే నేర్పిస్తారు కదా. అభి నువ్వు చెప్పు, అభి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు నువ్వు? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీసా, డాక్టర్, ఏమవుతావు? నువ్వేమవుతావు చెప్పు ఫస్ట్. నువ్వెందుకు చెప్తున్నావు అభికి అలకు? నేను చెప్పట్లే పోలీసా డాక్టర్ ఏమవుతావు అని చెప్పు. సరే నువ్వు చెప్పు, పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు? డాక్టర్. వావ్, డాక్టర్ అవ్వాలి. నేను నీకే ఇంజెక్షన్ చేస్తాను. అమ్మ బాబోయ్, నా మీదే ప్రయోగం నువ్వు, నాకే ఇంజెక్షన్ చేస్తావు నువ్వు? చెప్తా. మరి నువ్వేమవుతావు అభి? పోలీస్. పోలీస్ ఏం చేస్తావు? దొంగని పట్టుకుంటా. అమ్మ బాబోయ్, హైడ్ అండ్ సిక్ లో కూడా నువ్వు అట్లే కదా, అందరిని పట్టుకుంటుంటావు కదా. అందుకే నువ్వు పోలీస్ అవుదాం అనుకుంటున్నావు. నువ్వు నైనిక? నేను లాయర్. లాయరా? ఎందుకు లాయర్? ఎందుకంటే అది మోస్ట్ హైయెస్ట్. అంటే ఇంత అది లాయర్ అంటే ఇదండి, తెలుసుకోండి, ఇది ఆ లాయర్ అంటే ఇది, నైనికే చెప్పింది. నువ్వేమవుతావు ఐరా? ఏంటదమ్మా? ఫుల్ జాలీ డేస్. కానీ నాకు 4 days హాలిడేస్ మిడిల్ లో. ఆహా, అట్లా కలిసిపోయింది కదా నీకు. నువ్వు స్కూల్ బంక్ కొట్టిపోయావు కదా పొలాచీకి. అభి ఏం చేసావు అక్కడ పొలాచీలో? పొలాచీలో ఫనీగా ఆడుకున్నా. ఫన్నీగా ఆడుకున్నావా? ఏం ఆటలు ఆడుకున్నారు చెప్పు. హైడ్ అండ్ సిక్. నువ్వు కూడా హైడ్ అండ్ సిక్కేనా? మేమందరం హైడ్ అండ్ సిక్ ఆడుకున్నాం. మేమందరం రన్నింగ్ రేస్ ఆడుకున్నాం. రన్నింగ్ రేస్? ఐరా, అది నీ చేతిలో తీసేసుకున్నావు? అమ్మ అట్లా తీయచ్చా? ఏం తీసుకుంది? అమ్మ మైక్ తీసేసుకుంది. అమ్మా మైక్ తీసేసుకుంది. నా మైక్ తీసుకుందా? నీ మైక్, నీ మైక్ అలాగే ఉంది. అలా తీయచ్చా? ఐరా మైక్. ఆ కుక్క పిల్లని నేను తీసుకొని వెళ్ళిపోతా. ఐరా దగ్గర ఉన్న కుక్క పిల్ల నాకు ఇచ్చేస్తావు కదా, షర్ట్ మీద ఉంది కదా, ఇచ్చేస్తావా? మరైతే మైక్ పెట్టుకోవాలి. అవును, అక్కడ పొలాచిలోకి వెళ్ళిన తర్వాత అందరు ఫుడ్ బాగా తిన్నారా? ఏం ఫుడ్ తిన్నారు? ఫస్ట్ తిన్నాం ఫుడ్. ఏం ఫుడ్ తిన్నా? ఫస్ట్ మ్యాష్మెలో ఇంకా స్వీట్ తిన్నా. షూట్ లోనా? పార్కులో సీన్ లో మా అత్త మ్యాష్మెలో వచ్చింది. మాస్క్ మిలన్ ఇచ్చిందా? మాస్ మిలన్ కాదు, మాష్ మెలో. అమ్మో బాబోయ్, అవి కూడా తింటావు నువ్వు? వావ్. మరి నువ్వేం తిన్నావు ఐరా? ఐరా కూడా అన్ని సేమ్. ఐరా కూడా మ్యాష్మెలో ఇంకా స్వీట్. అవును, ఎవరు తింటున్నా అందరి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం తింటున్నావు అని అడుగుతా ఉంటా కదా. అవును. ఏమి ఇచ్చారు వాళ్ళు? ఎవరెవరు ఏమేమి ఇచ్చారు చెప్పు. వాళ్ళు చాక్లెట్
చాక్లెట్ ఇచ్చాడు చాక్లెట్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? అమ్మ. అమ్మ అంటే రాజేష్, ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య సరిపోయేది, పక్కన కూర్చొని అమ్మ ఇచ్చేసింది అంటుంది. పిల్లలతో పల్లె ఉంటుంది అసలు. ఓకే, నువ్వేం తిన్నావు? నేను షూట్లో చికెన్ బిర్యానీ. రోజు రోజు సండే చికెన్ బిర్యానీ కంపల్సరీ. పీసెస్ బాగా తింటావు కదా నువ్వు? పీసెస్ కాదు, రైస్. ఓన్లీ రైసేనా? ఓన్లీ రైస్ కా, అప్పుడప్పుడు చికెన్. మరి నువ్వు అవి నీకేది బాగా అంటే ఇష్టం? కర్డ్ రైస్ లో కర్డ్ అంటే ఇష్టమా నీకు? రైస్ వద్దు కదా మనకు, కర్డ్ అంటేనే ఇష్టం కదా. కర్డ్ రైస్ లో నేను ఆవకాయ వేసుకుని బనానా వేసుకుని తింటా, నాకు ఇష్టం అలా. ఆవకాయ వేసుకొని ఆవకాయలో బనానా వేసుకొని తింటావా? వావ్, భలే కాంబినేషన్ తెలుసా, అసలు భలే ఉంటది. అది ఎలా తింటావు? ఇంట్లో తింటా, ప్లేట్ లో వేసుకుని. ఎవరు తినిపిస్తారో? అమ్మే కదా. ఆవకాయ అన్నంలో అరటిపండు వేసి మంచిగా, అద్భుతమైన కాంబినేషన్. ఓకే, నేను ఇప్పుడు డైలాగ్స్ అడుగుతా. డైలాగ్ మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పాలి, ఓకేనా? ఐరా నువ్వు కూడా చెప్పాలి, చెప్తావు కదా? ఓకే, ఫస్ట్ నైనిక. నాకు సీన్ లో ఐశ్వర్య అక్క విలన్ కి తోస్తుంది. ఆ సీన్ నాకు నచ్చింది. ఏంటంటే, పప్పన్నయ్య ఒక ముద్ద తినండి అయ్యా అని చెప్తే అని విలన్ అంటారు. అప్పుడు తినండి, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ రైస్ అని చెప్తుంది తెలుగులో. అప్పుడు మేనే కాతి అమ్మ తినండి అని ఐశ్వర్య అక్క. మేనే కాతి అమ్మ తినండి, తింటే చస్తారా ఏంటి అని దెబ్బేస్తుంది. అనబడిపోతారు కదా, ఫసక్ అయిపోతుంది. అభి అక్క మరి చెప్పేసింది డైలాగ్, అద్దరిపోయేటట్టు చెప్పింది తెలుసా, అలా విలన్ని దోసేసినట్టు అలా చెప్పేసింది. మరి నువ్వేం చెప్తావు అభి? ఏదైనా డైలాగ్ చెప్తావా? వచ్చా రాదా నీకు? రేవంత్ అన్న ఏం చెప్పాడు? అమ్మ నా తాతమ్మ. ఏంటది? అమ్మ నా తాతమ్మ అంట. ఏంటది? ఏం డైలాగ్ అది? అన్నయ్య చెప్పిన డైలాగ్. ఏది ఆ డైలాగ్? ఏంటో చెప్పు. అమ్మ నా తాతమ్మ. అమ్మ బాబోయ్, నాకు ఆ సీన్ నచ్చింది. నీకు ఆ సీన్ నచ్చిందా? వావ్. మరి అల్కా చెప్పు, నీకే డైలాగ్ అంటే బాగా ఇష్టమో చెప్పు. నైనిక అక్క చెప్పింది. ఇది పప్పన్నయ్య అదేనా? అది కాదు, నైనిక అక్క అలకు కరిగింది. ఏమడిగింది? చెప్పాను. అలకుకు లీక్ చేస్తుందా? నీకు చెప్పేటప్పుడు మాత్రం నువ్వు చెప్పవు, అలకుకు చెప్పేటప్పుడు మాత్రం చెప్తావు కదా. చెప్తా. సరే చెప్పు అలకు. డామినేషను. సరే కానీ అమ్మ అయిపోయిందా? సరే, ఫుల్గా తాగేసావు కదా, మరి ఇప్పుడు చెప్పు, ఓ డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్ చెప్పాలి. ఓ పిల్లరు అదే కదా, అక్కడ అర్చింది నువ్వే కదా, స్టార్టింగ్ వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ అదే కదా. వావ్, సూపర్ క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. సరే, మీ క్లాస్ లో ఎవరు నీకు బాగా ఇష్టం చెప్పాలి? దివిష. అంత క్లోజ్ ఫ్రెండా నీకు? ఓకే, దివిష సినిమా చూసిందన్నా, ఏమనింది? దివిష సినిమా చూసి ఏమనింది? ఏమనలేదా? నువ్వు స్కూల్ పోవట్లేదు కదా? నువ్వు పోవట్లేదు, నాకు అర్థమవుతుంది, లేకపోతే దివిష ఏం చెప్పిందో అర్థమైపోయేది నీకు. నాకు వెళ్ళొచ్చావా? మరి దివిష రాలేదా? ఎవరన్నా స్కూల్ కి ఫుడ్ తినడానికి పోతారా? నేను ఇంటికి వచ్చాక ఫుడ్ తిన్నాను. మరి స్కూల్లో ఏం చేసావు? స్కూల్లో నాకు చపాతీ పెట్టారు. ఫుడ్ కాదు నాన్న, చదువుకోవా నువ్వు? స్కూల్లో పెద్ద స్కూల్లో ఈరోజు 6 లెటర్ నేర్పించారు. 6 లీటరా? 6 లీటర్తో ఏమొస్తాయి? తెలీదు. 6 లీటర్తో ఓన్లీ 6 లీటర్ ఒకటి నేర్పించారు అంతేనా? PP1 లో అంతే నేర్పిస్తారు కదా. అభి నువ్వు చెప్పు, అభి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు నువ్వు? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీసా, డాక్టర్, ఏమవుతావు? నువ్వేమవుతావు చెప్పు ఫస్ట్. నువ్వెందుకు చెప్తున్నావు అభికి అలకు? నేను చెప్పట్లే, పోలీసా డాక్టర్ ఏమవుతావు. సరే నువ్వు చెప్పు, పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు? డాక్టర్. వావ్, డాక్టర్ అవ్వాలి. నేను నీకే ఇంజెక్షన్ చేస్తాను. అమ్మ బాబోయ్, నా మీదే ప్రయోగం నువ్వు, నాకే ఇంజెక్షన్ చేస్తావు నువ్వు.
చెప్తా. మరి నువ్వేమవుతావు అభి? పోలీస్. పోలీస్ ఏం చేస్తావు? దొంగని పట్టుకుంటా. అమ్మ బాబోయ్, హైడ్ అండ్ సిక్ లో కూడా నువ్వు అట్లే కదా, అందరిని పట్టుకుంటుంటావు కదా. అందుకే నువ్వు పోలీస్ అవుదాం అనుకుంటున్నావు. నువ్వు నైనిక? నేను లాయర్. లాయరా? ఎందుకు లాయర్? ఎందుకంటే అది మోస్ట్ హైయెస్ట్. అంటే ఇంత ఇంత అంతే. అది లాయర్ అంటే ఇదండి, తెలుసుకోండి. ఇది ఆ లాయర్ అంటే ఇది, నైనిక చెప్పింది. నువ్వేమవుతావు ఐరా? సేమ్ అనుకునే అవుతా. ఏంటదమ్మా? సేమ్ అనుకునే డాక్టర్ అవుతుందంట. అల్కులాగా నువ్వు కూడా డాక్టర్ అవుతావా? ఎందుకు అల్కుని ఎందుకు కాపీ కొడతావు నువ్వు? ఎందుకంటే వాళ్ళిద్దరు సిస్టర్స్. ఓ మీరిద్దరు సిస్టర్సా? ఓకే ఓకే సరే. మరి ఇప్పుడైతే ఏం మాట్లాడుకుందాం చెప్పండి. ఇంకా ఏం మాట్లాడుకున్నాం నువ్వు చెప్పు. సరే, ఇంకేమైనా సినిమాలు చేస్తున్నావా చెప్పు. ఐరా 2 సినిమాస్ చేసింది. అవునా? ఏం సినిమాలు చేసావు ఐరా? అభి నేను 1 సినిమా, ఐరా 2 సినిమాస్. అవునా? నైనిక నువ్వెన్ని సినిమాలు? నాకా? నేను 10 సినిమాలు చేసావా? మినిమం 10. ఏది ఫస్ట్ సినిమా ఏది నీది? ఫస్ట్ నేను ఫస్ట్ ఒక యాక్ట్ షూట్ చేశాను. ఫస్ట్ మూవీ ఏంటంటే బ్రో మూవీ. బ్రో మూవీనా? ఓకే. దాని తర్వాత ఆదికేశవ్, దాని తర్వాత ఈగల్, దాని తర్వాత సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ కంటే ఏ మూవీ చేసావు నువ్వు అలక? ఇంకా 1 మూవీనే చేస్తా, ఇంకా చేస్తున్నాను. ఏ సినిమా చేస్తున్నావు? తెలీదు. నువ్వు అభి? ఒక సినిమా. నువ్వు కూడా అంతేనా? అలక నువ్వు ఇద్దరు కలిసి ఒకే సినిమా చేశారు కదా, అదే సినిమా సంక్రాంతికి వస్తున్నావు కదా. అమ్మా ఐరా, అమ్మ ఐరా ఏం చేస్తాను? సరే మీరు చెప్పండి, మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? నాకు డాడీ. డాడీనా? ఎందుకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం లేదు? తను ఎప్పుడు నన్ను తిడుతుంది. తిడతాంటది కదా, అమ్మలు ఎప్పుడు అంతే అండి, ఆడపిల్లల్ని ఎప్పుడు తిడతానే ఉంటారు. ఎందుకు తిడుతుంటుంది చెప్పు? ఎందుకంటే నేను మా చెల్లి ఏదైనా తీసుకుంటే నేను అది తీసుకోవద్దని ఒకసారి చెప్తాను. తను మళ్ళీ తీసుకుంటుంది, వద్దని చెప్తా. 3rd టైం తనని నేను వార్నింగ్ చేస్తా. అప్పుడు మా మమ్మీ ఎందుకు చెప్తున్నా అని నన్ను తిడతా. నువ్వు 3 సార్లు వార్నింగ్ బెల్స్ ఇచ్చినావు. 1 2 3 పెద్ద వార్నింగ్. 2 వార్నింగ్. ఓ 2 వార్నింగ్సా? ఓకే. డేంజర్ సైన్స్ 2 టైమ్స్ వస్తాయి, 3rd టైం మమ్మీ వస్తుంది, అప్పుడు నీకు ఇస్తుంది. ఓకే. మరి డాడీ అయితే కొట్టడా తిట్టడా? అంటే కొడతారు, ఏదైనా ఓన్లీ రాంగ్ పని చేస్తాను. రాంగ్ పని చేస్తే అది. కానీ నువ్వు చాలా తక్కువ కదా కొట్టించుకుంది, నువ్వు గుడ్ గర్ల్వి కదా. కాదా? నువ్వు బ్యాడ్ గర్ల్వా? నేను గుడ్ గర్ల్నే. మరి అయితే ఇందాక నేను చెప్పింది అదే కదా, ఎక్కువ వార్నింగ్స్. అభి నువ్వు గుడ్ గర్ల్వా బ్యాడ్ గర్ల్వా? గుడ్ గర్ల్వా? ఎందుకు గుడ్ గర్ల్వి నువ్వు? మా నాన్న తిట్టినప్పుడు బ్యాడ్ గర్ల్ అవుతాను, ఎవరు తిట్టినప్పుడు గుడ్ గర్ల్ అవుతాను. సరే, ఇంతకు మమ్మీ డాడీని కొడుతుందా? వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటే నేను ఆపుతా. నువ్వు ఆపుతావా? అవునా? ఎన్నిసార్లు ఫైటింగ్ చేసుకుంటారు? వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటే నేను ఏడుస్తాను కూడా. ఏడుస్తావు కదా? నిన్న ఫైట్ చేసుకున్నారు చిన్నప్పుడు అభి. అవును కదా. అప్పుడు దివ్యత అభిని ఎత్తుకుంది. ఎందుకు ఫైటింగ్ చేసుకున్నారంటే వాళ్ళిద్దరు? వాళ్ళకి కోపం వచ్చింది, అందుకే ఫైటింగ్. చూసిందా? చూడొచ్చు కదా. నువ్వు చెప్పు అభి. వాళ్ళిద్దరికి కోపం వచ్చిందని కొట్టుకుంటున్నారు. ఈసారి కోపం తెచ్చుకోవద్దని చెప్పు, లేకపోతే నువ్వు ఈసారి కోపడు, నువ్వు ఇద్దరిని కొట్టు. ఓకే. మరి నువ్వు చెప్పు. మమ్మీ డాడీ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంటే నేను ఆపుతూ ఉంటా, అప్పుడు నేను కూడా కొడతాను. ఎవరిని కొడతావు? మమ్మీని డాడీని. ఇద్దరిని కొడతావు నువ్వు? మరి వాళ్ళు రిటర్న్ లో నిన్ను కొట్టరా? ఎందుకు వాళ్ళు కొట్టుకుంటారంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కొట్టుకుంటారు. వాళ్ళు మమ్మీ డాడీ ఫ్రెండ్సా? లవ్ మ్యారేజ్ వాళ్ళది. అవునా? అందుకే కొట్టుకుంటున్నారు వాళ్ళు కదా. ఇంతకు సరే, ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు, మమ్మీనా డాడీనా? మమ్మీ. కానీ డాడీ చేయడా? చేస్తారు అప్పుడప్పుడు. ఇంతకు డాడీ ఏం వర్క్ చేస్తుంటాడు? డాడీ ఏం వర్క్ చేస్తాడు తెలీదా? డోర్ లాక్ వేసుకుని వర్క్ చేస్తారు, నేను చూడను. అవునా? అట్లయితే ఇదేదో పెద్ద జాబే అండి. డోర్ లాక్ చేసుకొని వర్క్ చేస్తాడు వాళ్ళ డాడీ. కాస్త సార్ వర్క్ ఏదో పాపం అలకగా చూపించండి. నైనిక మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్. నువ్వు చెప్పు. వాళ్ళిద్దరు చెప్పారు,
మమ్మీ డాడీ ఇద్దరు గొడవ పడుతుంటారా? అంటే తక్కువ టైం. కానీ మమ్మీనే డాడీ కొడుతుంది కదా. నాకు తెలుసు, అర్థమైపోతుంది అక్కడ సీన్ అదే. ఓకే, ఇంతకు చెప్పండి, ఇంతకు మీకు బిర్యానీ ఇష్టమా, ఏమి ఇష్టం? నాకు బిర్యానీ. బిర్యానీ. నీకు? ఇడ్లీ. ఇడ్లీ. ఇడ్లీలో చట్నీనా సాంబారా? సాంబార్. సాంబార్ ఇష్టమా నీకు? అలకానంద? నాకు దోశ ఇష్టం. దోశ ఇష్టమా? ఏ దోశ చెప్పు, ఆర్డర్ చెప్పేద్దాం. మనం అయితే ఇక్కడే పెన్నం పెట్టేసేద్దాం. నాకు పన్నీర్. ఇప్పుడు చెప్పే నేను అడిగే క్వశ్చన్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. సరే కమాన్ చెప్పు, నీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? గంగాధర్ నుంచి. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకున్నావు? లాయర్ కాకుండా? లాయర్ కాకుండా సైంటిస్ట్. మరి హీరోయిన్ అలా ఏమొద్దా? ఏమొద్దు, యు వాంట్ బి అన్ ఏ లాయర్. నాకు యాక్టర్ అవ్వాలని, ఇంకా సైంటిస్ట్ చేయాలని, ఇంకా లాయర్ చేయాలని. ఎస్, ఒక్కరిలోనే ఒక సైంటిస్టు, ఒక లాయరు, ఒక యాక్ట్రెస్, 3 రాబోతుంది నైనిక. ఓకే, నువ్వేమవుతావు అభి? సైన్స్ క్లాస్. సైన్స్ క్లాస్. సైన్స్ క్లాస్ ఏంది? మీకు ఇష్టమైన డ్రెస్సెస్ మీరు వేసుకుంటారా, లేకపోతే అమ్మ ఇచ్చింది ఎప్పుడు వేసుకుంటూ ఉంటారా? అమ్మ ఇచ్చింది ఎప్పుడు వేసుకుంటా. కానీ నీకు ఇష్టమైంది ఎప్పుడు అమ్మ వేసుకొనియదు కదా. బ్యాడ్ మమ్మీనా, గుడ్ మమ్మీనా? బ్యాడ్ మమ్మీ. అయ్యా, మరి అట్లంటే అమ్మనే కదా మొత్తం. అన్నీ నీకు రోజు అన్నీ నీకు నచ్చిన డ్రెస్సెస్ ఎట్లా వస్తాయి చెప్పు? డాడీ. డాడీ ఇస్తాడా? అర్థమైపోతుంది డాడీ కూర్చి అని. సరే, ఏ కార్టూన్ చూస్తారో చెప్పండి. నేను కార్టూన్స్ చూడను. మరి ఏం చూస్తావు? నేను షార్ట్స్. పేరెంట్స్ అర్థమైపోతుంది, ఫోన్లో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓకే, నువ్వేం చూస్తావా అభి? నేను కూడా షార్ట్స్. అమ్మ బాబోయ్, ఈ జనరేషన్ కిడ్స్ అందరు షార్ట్స్ అంట. నువ్వేం చూస్తావు? నేను కూడా షార్ట్స్. సరే, మీకు టామ్ అండ్ జెర్రీ తెలుసా? నాకు తెలుసు. ఎవరు టామ్, ఎవరు జెర్రీ? ఎవరు? జెర్రీ అంటే చిన్నది. జెర్రీ అంటే చిన్నది. జెర్రీ అంటే చిన్నది, టామ్ అంటే పెద్దది. పెద్దది. మరి అవి చూడరా మీరు? అవి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎందుకు? అమ్మ చూడనియదా? ప్రొజెక్టర్ లో చూస్తాం. ప్రొజెక్టర్? మాకు టీవీ లేదు, అందుకని ప్రొజెక్టర్ కొనుక్కున్నాం మా నాన్న బర్త్డేకి. వావ్, అది గిఫ్ట్. గిఫ్ట్ ఎవరిచ్చారు గిఫ్ట్? అది ప్రొజెక్టర్ అమ్మ నాన్నకి ఇచ్చింది. నాన్నకి ఇచ్చిందా? వావ్. నైనిక నువ్వు చెప్పు. నైనిక, మీ మమ్మీ మీ డాడీ బర్త్డేకి ఏమి ఇచ్చారు? టీ-షర్ట్. టీ-షర్ట్ ఇచ్చిందా? బ్లాక్ టీ-షర్ట్. బ్లాక్ టీ-షర్ట్. బ్లాక్ టీ-షర్టా? మీ డాడీ వేసుకున్నాడా? బాగా ఇష్టంగా వేసుకున్నాడా? ఇప్పుడు అది ఎక్కడ ఉన్నాయి నాకు కూడా తెలియదు. అదే ఒక్కసారి బర్త్డేకి వేసేసుకొని మిగతా మొత్తం ఎక్కడ వేసి ఉంటాడు కదా. మా డాడీకి మా మమ్మీకి బ్లాక్ కలర్ ఇష్టం, నాకు ఇంకా ఐరాకి నాకు పింక్ ఇష్టం, ఐరాకి ఎల్లో ఇష్టం. మరి నీకేం కలర్ అంటే ఇష్టం అభి? రెడ్. రెడ్డా? ఎందుకు రెడ్ అంటే ఇష్టం? రెడ్ యాంగ్రీ బర్డ్ ఉంటుంది కదా, యాంగ్రీ బర్డ్ రెడ్ అందుకే ఇష్టం. నాకు కూడా రెడ్ ఇష్టం, పింక్ ఇష్టం, రెడ్ ఇష్టం, పర్పుల్. ఏ తూచు, నువ్వు ఇందాక ఎల్లో చెప్పినావు, ఇప్పుడేమో రెడ్ అంటున్నావు. ఐరాకి ఎల్లో ఇష్టం అని చెప్పా. ఐరాకి ఎల్లో ఇష్టమా? నీకు రెడ్, పర్పుల్, బ్లూ, గ్రీన్ చెప్పు, ఇంకా అన్ని చెప్పు. నాకు పర్పుల్ ఇష్టం, బ్లూ ఇష్టం, పింక్ ఇష్టం, రెడ్ ఇష్టం. నైనిక, నీకు లాస్ట్ బర్త్డే గిఫ్ట్? ఇంకా వైలెట్ కూడా ఇష్టం. వైలెట్ కూడా నా బర్త్డేకా? నీ బర్త్డేకి. నా బర్త్డేకి నేను మా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను. మొత్తానికైతే సంక్రాంతికి వస్తున్నావులో మీ అల్లరి మాత్రం ఫుల్. అవును, ఇంతకు అనిల్ సార్తో ఎలా ఉన్నింది? అనిల్ సార్ చాలా అంటే చాలా చాలా జోక్స్ చేశారు. చాలా జోక్స్ చేశాడా? ఏమేం జోక్స్ చేశారు? ఒక బొమ్మని డాన్స్ చేయించారు. బొమ్మని డాన్స్ చేయించారా? బ్యాటరీ పెట్టారు, డాన్స్ చేయించారు, అది రోబోట్. మరి సంక్రాంతి 2 కూడా వస్తుందంటలే, ఆ పాటలో కూడా మీరు అందరూ ఉంటారు. సంక్రాంతి 2 కాదు, సంక్రాంతి 1 కాదు, సంక్రాంతి 4 వరకు ఉందా? సంక్రాంతికి వస్తున్నాం 4 కూడా ఉందంటారండి, చూసారా? 1 ఉంది, 4 ఉంది. మరి మధ్యలో 2, 3 ఎవరికి ఇస్తావు? 2, 3 లేదు. 2 పుష్ప 2. ఏది పుష్ప 2 లాగా చెప్పు. తగ్గేదే. నువ్వు చెప్తావా అభి? తగ్గేదేలే. నువ్వు? యా. ఐరా నువ్వు చెప్పవా? నేను తగ్గేదేలే. ఇంకా అభి పుష్ప సినిమాకి వెళ్ళాం. నువ్వు అభి పుష్పకి వెళ్ళారా? పుష్ప సినిమాకి వెళ్ళాం. అప్పుడు ఏం చేశారు మీరు?
అందులో ఫైటింగ్ అయింది. పుష్ప దొంగని ఫైట్ చేశారు. ఇలాగే కదా. ఉమ్. నువ్వు అప్పుడు ఏం చేసావు? నువ్వు కూడా ఇలా అన్నావా? అదో బతుకమ్మ ఆడతాను చూడు పక్కన. బతుకమ్మ ఆడతావు కదా నువ్వు ఆడుకోమ్మా, బతుకమ్మ ఆడుకో. నువ్వు సాయి పల్లవిలా కూడా యాక్ట్ చేస్తున్నావు అంట కదా తండేల్లో. అవునా? ఎన్ని రోజులు చేసావు? 4 days-ఆ? అమ్మ బాబోయ్, నువ్వు చిన్న సాయి పల్లవి కదా. అర్థమైపోతుంది నువ్వు చిన్న సాయి పల్లవి అని తండేల్లో. పెద్ద. పెద్ద సాయి పల్లవి కదా. ఏసీ కావాలా? ఏసీ కావాలి. ఏసీ కావాలి. ఓకే సరే మరి. ఏసీ వద్దు. సరే ఏసీ వద్దు. ఓకే ఫైనల్ గా ఏదన్నా ఒకటి మంచిగా చెప్పండి, మనం బాయ్ చెప్పేస్తాం. బాయ్. ఇంకా అయిపోలేదే, ఇంకా ఉంది, కాస్త ఉంది. ఏం చెప్తావు నువ్వు? ఫైనల్ గా ఏం చెప్తావు చెప్పు. ఇట్ ఇస్ బ్లాక్ బస్టర్ పొంగల్. మరి డాన్స్ చేస్తారా? ఓకే గైస్, మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఈ చిచ్చర పిడుగులు నన్ను అయితే ఇంటర్వ్యూ మొత్తం ఆడేసుకున్నారు. చిందర వందర గందరగోళం అయితే చేసేసారు. సో మంచిగా ఎంజాయ్ చేసాం, మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు. కాబట్టి ఫైనల్ టచ్ గా ఏదన్నా డైలాగ్ ఎన్ని అంటే రొటీన్ అయిపోతాయి కదా, మంచిగా డాన్స్ వేస్తారంట. సో డాన్స్ వేపించి క్లోజ్ చేసేద్దాం. ఓకే రెడీ? ఎవరు డాన్స్ వేస్తారు? మేమందరం చేస్తాం. నువ్వు గాల్లో ముగ్గులే అమ్మా, నువ్వు గాల్లో ముగ్గులే. ఓకే ఇట్స్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ ఆల్. ఇంకా బోల్డ్ అని మూవీస్ లో కూడా చెయ్యాలి, ఇంకా బాగా మనం ఇంటర్వ్యూస్ కూడా చేసుకున్నాం. సరేనా? ఓకే లవ్ యూ. I love you. 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 Oh, so cute. Nice. Thank you so much. We love you all.